కొత్త జిల్లాల ఏర్పాటు కాంగ్రెస్ నేతల ఆరోపణలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారో లైవ్ లో చూద్దాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫండ్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ కావచ్చు, జిల్లాల వారీగా పోతే అక్కడ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, లేకపోతే రైతాంగం కానీ జిల్లాలో బాగుపడాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు మాట్లాడే భాష అసలు ఒక ప్రభుత్వం ఉన్నటువంటి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ఎన్నుకున్నప్పుడు కొన్ని హోదాలు ఉంటాయి. ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంగా మాట్లాడటం, మీ ఇష్టానుసారం మాట్లాడటం, నాలుకే చీరేస్తారు. తెలంగాణ ప్రజలు ఎవరు వదిలిపెట్టారు, అది గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అసలు ఏ రోజైనా మీ దిక్కుమాలిన ముఖాలకు ఈ జిల్లాలో ఈ విధంగా ఎప్పుడు చూసినా జీవితం అంతా ఇతరుల మోచేతి కింద నీళ్లు తాగిరే తప్ప జిల్లాలో ఎట్లుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణిగారుల ప్రజానికానికి ఏం చేయాలనేటువంటి సంకల్పం ఏ రోజన్నా ప్రతిదానికి అడ్డుపడేటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాలలో జిల్లాలు చిన్నగా చేస్తుంది. మీ దిక్కుమాలిన ముఖాలకు ఏడ బలంగా ఉండో చెప్పురు. అంటే మీరు అనుకుంటున్నట్టు ఖాళీ జనగాము గద్వాల్లో మీరు బలంగా ఉన్నారు అనుకుంటారు. అంటే మీరు మాట్లాడే విధానం చూస్తే ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ జరిగిందో మీరు అందరూ చూశారు. మనకు పబ్లిక్ అభిప్రాయం కూడా తీసుకున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ఆబ్లిగేషన్స్ వచ్చినటువంటి ఈరోజు జిల్లాలు చిన్న జిల్లాలు చేస్తే వాళ్ళు ఒకటే ఏడుపు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబం. ఇప్పుడు సిరిసిల్ల కూడా జిల్లా కావాలనేటువంటి డిమాండ్ ఉండే, కానీ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ విస్తీర్ణం కానీ అది సరిపోతలేదనేటువంటి భావనతోనే పెద్ద పని చేశారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఇప్పుడు జిల్లాలు ఎక్కువ తక్కువ ఉంటే ముఖ్యమంత్రికి ఏం బెనిఫిట్ అండి దీంట్లో? వీళ్ళు మాట్లాడే విధానం ఏంది? ప్రతి సందర్భంలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతామంటే కోర్టుకు పోతారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ మంచినీళ్ళు ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు వస్తారంటే ప్రధానమంత్రి గారు రావద్దని లెటర్ రాస్తారు. అరే మీ దిక్కుమాలిన ముఖాలు మీరు అదే గ్రామాలకి వచ్చి హైదరాబాద్లో శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని బాగున్నారు. కరెంటు కావాలి, మంచినీళ్ళు కావాలి, మీ ఆస్తులు మంచిగా ఉండాలి. పేదోడికి నీళ్ళు వద్దు, పేదోడికి 24 గంటలు కరెంట్ వద్దు, రైతాంగానికి 9 గంటల కరెంట్ వద్దు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతాడు. ఆయన ఏమంటాడంటే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టినాం అంటే మీ దిక్కుమాలిన ముఖాలకు అసలు ఊర్లలో గ్రామాలలో నీళ్ళు తాగిద్దామని ఆలోచన ఈ రోజున ఉందా మీకు? అదేదో మేము కాపీ కొట్టినమాట. దాంతోపాటు ఇరిగేషన్ ప్రజెంటేషన్ మీరు చూసారు. అసలు ఏమన్నా ఆ రోజు మీరు మాట్లాడింది ఏంది? మీ జానారెడ్డి గారు ఏం మాట్లాడి మహారాష్ట్రతో ఒప్పందం మేము గతంలోనే కుదుర్చుకున్నామని మీరు చెప్పారు. మీ జానారెడ్డి గారు ఏం చెప్పారు? ప్రతిదానికి ఇక కొంతమంది ఏమో మా పాత పార్టీ జైలుకు పోయిన దొంగలు కూడా మాట్లాడతారు. ఇదేదో ముఖ్యమంత్రి గారి బంధువులకు సంబంధించినటువంటి భూమి అనేది. మీ జీవితం అంతా ఈ భూముల మీద బతికిరు బిడ్డ మీరంతా. రెండోది, ఆ మధ్యకాలంలో ఒక ఎన్కౌంటర్ జరిగితే దీన్ని సిబిఐ అంటారు. మీ అపోజిషన్ లీడర్